సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లు ఇవన్నీ చేసి హీరోలని చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక ఛాన్స్ వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది, ఛాన్స్ దొరికిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి ఫర్ బీయింగ్ దట్ నైస్నెస్, దట్ నువ్వు వెనక్కి వచ్చావంటే నాకు టెన్షన్ వస్తుంది. ఏంటో చెప్పు. యా సో మాకు ఆ చిన్న ఒక కుషన్ లాగా, ఇలాంటి ఒక క్రైమ్ యాక్షన్ ఫిల్మ్లో ఒక కుషన్ లాగా ఉన్నాం. కేజీఎఫ్లో కూడా అలాగే ఉన్నాం. సో ఐ థింక్ అది అందరికంటే పెద్ద బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు అనమాట ప్రతి వైలెంట్ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్. అది టీమ్కి సినిమాకి 2 చోట్ల నువ్వు ఆ రోల్ ప్లే చేసావు. థ్యాంక్స్ అ లాట్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాతోనే ఉన్నారు ఇన్ని సినిమాల నుంచి. ప్రతి సినిమాకి నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను, ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, అది ఇదని. అన్ని చోట్లకి నాతో పాటు వస్తారు, అన్ని చోట్ల ముందు ఇంకా లెగుస్తారు నాకంటే ముందు, అన్ని చోట్ల నాకంటే లేటర్గా పడుకుంటారు. నేను చాలా టైర్డ్ అయిపోయానని ఫీలింగ్ వస్తుంటుంది, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళు ఇంకెంత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను ఈ 10-15 రోజులే, వాళ్ళు సంవత్సరం అంతా పనిచేస్తారు.